హాయ్ అండి. నమస్తే. సృష్టి 4వ భాగం. విశాల్‌కి మహా చిరాగ్గా ఉంది. బయటకు వెళ్ళాలంటే డబ్బులు చేతిలో ఆడడం లేదు. మిత్రులెవరూ ఫోన్ చేయటం లేదు. తనకు చాలా దగ్గరవాడు అనుకున్న శ్రీధరే కనపడకుండా పోయాడు. వాడి ఫోన్ ఆఫ్‌లో ఉంటుంది. సృజనకి ఫోన్ చేశాడు. రంజని తరువాత తన దగ్గర ఎక్కువ డబ్బు తిన్నది అదే. అవతల సృజన ఆన్ చేసి లైన్‌లోకి వస్తూనే చెప్పు. బిజీగా ఉండి ఫోన్ చేయలేకపోయాను అంది నవ్వుతూ. ఎప్పుడొస్తున్నావు? నిన్ను చూసి 3 రోజులైంది అన్నాడు నిరుత్సాహంగా. సారీ విశాల్. నా వివాహం సెటిల్ అయింది. నేను ఎక్కడికి ఇక రాలేకపోవచ్చు. వెడ్డింగ్ కార్డు పంపిస్తాను. నీకు పెళ్ళా? పెద్దగా అరుస్తున్నట్లుగా అడిగాడు. ఆ కంఠంలో కించిత్ ఎగతాళి కూడా మిళితమై ఉంది. ఏమమ్మా? రేపు నువ్వు చేసుకోవా? నీకు అభ్యంతరం చెప్పని వాళ్ళు నాకు మాత్రం ఎందుకు చెబుతారు? నాకు ఇంకా ఫోన్లు చేయబోకు. నా వుడ్బీ వైపు వాళ్లకు మన గురించి తెలిస్తే బావుండదు. సృజన సెల్ ఆఫ్ చేసేసింది. తరువాత పావుగంట వరకు కోలుకోలేకపోయాడు ఆమె మాటలకు. ఏం చెయ్యాలో తోచక మంచం మీదే అటూ ఇటూ దొర్లుతున్న విశాల్ సెల్ రింగ్ అయ్యి డిస్ప్లే అయిన పేరు చూస్తూనే ఆన్ చేశాడు ఆత్రంగా. మొన్న నువ్వు మా ఇంటికి వచ్చి వెళ్ళావట? మా బంధువు ఒక ఆయనకి సీరియస్గా ఉంది. ఆస్పత్రిలో చేరిస్తే చూడడానికి వరంగల్ వెళ్ళాను. రాత్రి 9 అయింది వచ్చేటప్పటికి. టీవీ చూస్తున్నావా? అడిగాడు ఆత్రంగా. ఏముంది దాంట్లో? వాళ్ళు ఇంకా మా ఇంటిని మా నాన్ననే చూపిస్తున్నారా? చికాగ్గా అన్నాడు. కాదు, నిన్న ఉదయాన ఎవరో రంజని మీద యాసిడ్ పోశారట. ఆమె ముఖమంతా బాగా కాలిపోగా రాత్రి 8 గంటలకి స్పృహొచ్చిందట. నువ్వే ఆ పని చేశావని పోలీసులకు చెప్పిందట. వాళ్ళు నిన్ను ఏ క్షణాన్నైనా అరెస్ట్ చేయొచ్చు. నేనెందుకు చేస్తానా పని? కోపంగా అరుస్తున్నట్లుగా అన్నాడు. అసలు అలా జరిగిందనే నాకు తెలియదు. అవన్నీ నాకు తెలియదురా. నాకు తెలిసిన విషయం చెబుతున్నాను. పోలీసుల సంగతి కాదు ఇప్పుడు ముఖ్యం. దయానందరావు మనుషులు కత్తులు కఠార్లు తీసుకుని నీకోసం ఏ క్షణాన్నైనా బయలుదేరొచ్చు. వాళ్ళ కంటపడ్డావో నిన్ను నరికి ముక్కలు ముక్కలు చేయందే వదలరు. నువ్వు వెంటనే హైదరాబాద్ వదిలి ఏదైనా దూర ప్రదేశానికి వెళ్ళిపోతే మంచిది. నాన్న, గదుల్లో కూర్చుని అప్పుడప్పుడు దక్షిణేశ్వర్ బేలూరు వెళ్ళి వస్తూ ఉండడం కాదు. ఒక పని చేద్దాం. దాని ఫోటో తెచ్చావు కదా, నేను స్కానింగ్ చేయించి కాపీలు తీయించుకొస్తాను. అక్కడ గుళ్ళో పూజారులకు స్వామీజీలకు ఇద్దాం. కనబడితే దానికి ఏమాత్రం అనుమానం రాకుండా మనకి ఫోన్ చేయమని మన నెంబర్లు ఇద్దాం. దానివల్ల ఫలితం ఉండొచ్చు అన్నాడు జయంత్. అదే బావుందనిపించింది విష్ణుమూర్తికి కూడా. దానికి మనసులో ఇక్కడికి రావాలని ఉండి ఉండవచ్చనేది తన ఊహే. ఊహలతో తమ ఎన్నాళ్ళిలా ఇక్కడుంటారు? అది ఖచ్చితంగా వస్తుందనుకుంటే ఎన్నాళ్ళైనా ఉండొచ్చు. ఇంటి దగ్గర బయలుదేరి అప్పుడే 6 రోజులైంది. జయంత్ మరొకటి కూడా చెప్పాడు. అది ఏటీఎం కార్డు తీసుకెళ్ళింది అన్నావు కదా, అవసరానికి డబ్బు డ్రా చేసుకుంటుంది. హైదరాబాద్లో రోజు బ్యాంకుకు వెళ్ళి దాని పాస్బుక్లో ఎంట్రీస్ వేయిస్తుండు. అది ఏ ప్రదేశం నుంచి డ్రా చేసింది బ్రాంచ్ మేనేజర్ ఆ ఎంట్రీని డీకోడ్ చేసి చెప్పగలుగుతాడు. దాని అకౌంట్లో డబ్బుంది కదా, లేకపోతే ఇంకా వెయ్యమని చెప్పి అమ్మకి ఫోన్ చెయ్యి. హాస్టల్లో బ్రేక్ఫాస్ట్ తీసుకోగానే శ్యామసుందరి అందర్నీ తీసుకుని శాంతినికేతన్లోని అన్ని విభాగాలను తపస్వినికి చూపించడానికి బయలుదేరింది. రవీంద్ర భవన్లో రవీంద్రనాథ్ ఠాగూర్ చేతిరాతతో ఉన్న పత్రాలు, ఉత్తరాలు, బహుమతులు చూశారు. అక్కడ ఆయన వేసిన ఎన్నో అద్భుతమైన చిత్రాలు భద్రపరచబడి ఉన్నాయి. ఆ హాల్లోనే గోడకి ఆయన నిలువెత్తు ఫోటో. తపస్విని ఆ ఆవరణలోని గ్యాలరీలో భద్రపరిచిన శిల్ప సంపదను, చిత్రపటాలని చూస్తూ గడిపింది. అందరూ అమర్కుంజుకు వెళ్లారు. అదో పెద్ద మామిడి తోట. అందులో బోధనలు జరుగుతున్నప్పుడు యాత్రికులను లోపలికి రానియరు. ఆ రోజు సెలవవ్వడంతో వాళ్ళు ఏ ఇబ్బంది లేకుండా తిరగగలిగారు. మధ్యాహ్నం భోజనమైన తరువాత ఉత్తరాయణ్ కాంప్లెక్స్కి వెళ్లారు. అక్కడ రవీంద్రనాథ్ ఠాగూర్ తిరిగిన ఓదియన్, కోనార్క్, శ్యామిలి మొదలైన ప్రదేశాలను చూసి హాస్టల్కి తిరిగొచ్చారు. రాత్రి పడుకోబోయే ముందు ఉన్నట్టుండి నువ్వు గీసిన అద్భుత చిత్రాన్ని తపస్విని గారికి చూపించటం మర్చిపోయినట్టున్నావు దుర్గా అంది శ్యామసుందరి పెద్దగా నవ్వుతూ కనకదుర్గతో. ఆ అమ్మాయి మాటల్లో కాస్తంత వ్యంగ్యం ఉన్నట్లే అనిపించింది తపస్వినికి. కనకదుర్గ అల్మరా తెరిచి ధర్మాకోల్ షీటుకు పిన్ చేసిన పెయింటింగ్ను తెచ్చి తపస్వినికి ఎదురుగా కుర్చీలో పెట్టింది. ఓ స్త్రీ, ముఖంలోని భావాలు తెలియకుండా తెల్లని రంగు, సన్నని మెడ కిందగా ఛాతీ, కుడి స్తనం మీద చేయి వేసి పాలు తాగుతున్న పసిపాప, ఎడం స్తనం మీద వాలుతున్న రాబందు. తపస్విని కళ్ళు మూసుకుంది. ఆ దృశ్యం చూస్తూనే 2 నిమిషాల పాటు
కళ్ళు మూసుకున్న మనసు మీద ముద్రించబడిన ఆ బొమ్మే సాక్షాత్కరిస్తుంది. ఆమె శరీరం ఒకవైపు మంచుతో తడుస్తుంది, మరోవైపు అగ్నిలో కాలిపోతుంది. గుండె బిగుసుకుపోతుంది. దుర్గా అంది కరకు కంఠంతో. మనకు జన్మనిచ్చిన దేవుడే మనల్ని నిర్జీవుణ్ణి చేస్తున్నాడు. ఎంత గొప్పగా ఆ విషయాన్ని లోకానికి చూపించావు చెల్లి. కళ్ళు తెరిచింది తపస్విని. కుర్చీలో నుంచి లేచి కనకదుర్గ ముందు నిలబడి ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుంటూ, జీవితాన్ని గొప్పగా చిత్రీకరించారు. మీరు శాంతినికేతనంలో కాలు పెట్టడంలోని ఫలాన్ని అందుకున్నారు. మనిషి జనన మరణాలను మీ కొంచె తీర్చిదిద్దిన తీరు, అందుకు కారణమైన మీ మనస్సు, మీ ఊహ, మిమ్మల్ని మీరే ఓ బంగారు సింహాసనం మీద కూర్చోపెట్టుకోగలిగారు. హ్యాట్స్ ఆఫ్ టు యువర్ క్రియేషన్. మీరు జీవసృష్టిని ఆ కాగితం మీద కుంచె ద్వారా చూపించగలిగితే, నేను దాని మూలాల అన్వేషణలోనే హిమాలయాలకు వెళుతున్నది. ఉద్విగ్నతతో తపస్విని చెబుతున్న మాటలను వింటూ ముగ్గురు అవాక్కయ్యారు. శ్యామసుందరైతే నోరు తెరుచుకుని అలాగే విగ్రహంలా కూర్చుండిపోయింది. చూడండి, ఎంత అద్భుతపు ఆలోచన. పాలు తాగుతున్న ఆ పసిపాప మనిషి జననానికి ప్రతీక అయితే, రెండవ స్థనం మీద వాలుతున్న రాబొందు మరణానికి సూచిక. తెల్లని ముఖం తేజస్సుకు ప్రతిబింబం. ఎంతో ఆత్మీయంగా ఆమెను చూస్తూ అంది. దుర్గా, నీలో ఇంత గొప్ప ఆలోచన రావడానికి హేతువేమిటి? కనకదుర్గ కళ్ళు తపస్విని మాటలకు తడుస్తున్నాయి. కొద్ది క్షణాల పాటు ఆమెనే తదేకంగా చూస్తూ ఉండిపోయింది. గొంతు పెగల్చుకుని, మా చిన్నక్క మొదటి కాన్పులో పాపని కని గుండెల్లో కుంచెను ముంచి ఆ పాప భవిష్యత్తును రంగుల్లో చిత్రీకరించుకుంటున్న సమయంలోనే కన్ను మూసింది. పెళ్ళుబుకుతున్న దుఃఖాన్ని ఆపుకో ప్రయత్నించలేదా అమ్మాయి. మా అక్కకు నేనంటే ఎంత ప్రేమో. ఇంతవరకు తమకు తెలియని ఆ విషయాన్ని వింటూనే విలవిలలాడిపోయారు శ్యామసుందరి, నీలమణి. మాకు అలాంటి ఆలోచనే రాలేదు. మీరు ఆ బొమ్మను చూస్తూనే అలా ఎలా ఊహించుకోగలిగారు క్షణాల్లో? మీకు జనన మరణాల మూలాలను అన్వేషించాలి అనుకోవడంలో కారణమేమైనా ఉందా? అంది, గుండెను బరువుగా ఆవరించుకుంటున్న సంశయంతో. ఆ క్షణాన్నే కుడికన్ను అదరడం మొదలుపెట్టిందామెకు, మరింత కలవరపరుస్తూ. తెలియని నిర్లిప్తత తపస్విని సంపూర్ణంగా ఆవరించగా, వివాహం చేసుకుని కొత్త ప్రపంచంలో వెలిగిపోవాలని పరిగెడుతుంటే గమ్యం చేరకముందే ఓ రాబొందు వాలి ఆయన్ని నాకు కాకుండా చేసింది. చటుక్కున తల వంచుకుంది. కన్నీరు జలజల రాలుతూ ఉండగా తపస్విని. ఆ గదిలో నిశ్శబ్దం ఘనీభవించగా వారు కోలుకోవడానికి 10 నిమిషాలే పట్టింది. మీ బావ తిరిగి వివాహం చేసుకున్నాడా? అంది తపస్విని నిశితంగా కనకదుర్గ ముఖంలోకి చూస్తూ. నన్ను చేసుకోవాలనేది మా బావ కోరిక. నేనైతే మా అక్కకు పుట్టిన పాపని చక్కగా పెంచగలుగుతానని. కానీ నాకు ఈ కోర్సును పూర్తి చేస్తే గానీ చేసుకోవడం ఇష్టం లేదు. అతడినే చేసుకోమని పెద్దలు మిమ్మల్ని బలవంతం చేస్తున్నారా? కాదు, బావంటే నాకు జాలేస్తుంది. అందులో నుంచే అయ్యుండొచ్చు ఆయనంటే ఇష్టత ఏర్పడింది. ఆ మాటలు చెబుతున్నప్పుడు సిగ్గుతో ఆమె చెంపలు కించిత్ ఎర్రబడాయి. తపస్విని అయోమయంగా కనకదుర్గ ముఖంలోకి చూస్తూ తల విదిలించింది. బాధలో నుంచి జాలి పుట్టడం, జాలిలో నుంచి ఇష్టత ఏర్పడడం సహజమే అవ్వచ్చు, కానీ వీటన్నిటినీ చూస్తుంటే ఈ సృష్టి ఇంత విచిత్రమైందా అనిపిస్తుంది అంది తపస్విని లోగుంతకతో. మీ చిన్నక్క మరణం మీలో ఘర్షణ రేపింది. దాన్నే మీరు చిత్రీకరించారు. పుట్టినవారు చనిపోయినందుకే కదా మీలో ఆ ఘర్షణ ఏర్పడింది. చెట్టుకి పువ్వు పూసింది, కాయగా మారింది. అది పండి రాలిపోతే బాధే ఉంది. పిందెగా ఉండగా రాలిపోతేనే బాధేస్తుంది. అలాగే మా అక్కయ్య నిండు జీవితాన్ని అనుభవించి ఉన్నట్టయితే నా మీద ఆమె చావు అంత ప్రభావం చూపించి ఉండేది కాదేమో. మీరు సృష్టి మూలాలు హిమాలయాల్లో దొరుకుతాయన్నట్లుగా బయలుదేరారు, అవునా? మీ భర్త మీ ముసలితనంలో పోతే మీరు అంతగా వేదన చెంది అన్వేషణకు బయలుదేరేవారా? తపస్విని ఆమె ప్రశ్నకు ఉక్కిరిబిక్కిరైంది. ఆదివారం ఉదయం తపస్విని బయలుదేరుతున్న సమయంలో శ్యామసుందరి క్రితం రోజు సాయంత్రం కొన్న రవీంద్రుడి బొమ్మని ఆమెకిస్తూ, మన స్నేహం కొద్ది రోజులైనా మీరు మాకు సర్వదా గుర్తుంటారు. అలాగే మమ్మల్ని మీరు మర్చిపోకుండా ఈ చిరుకానుక అంది. దుర్గ గీసిన బొమ్మను గుండెల మీద కుట్టేసుకున్నాను. ఈ శరీరం సజీవంగా ఉన్నంతకాలం ఆ బొమ్మ అలాగే నా శరీరంలో ఓ భాగమై ఉంటుంది. దాన్ని పట్టుకున్న మీ చేతులు, మీ మనస్సులు నా శరీరంలో అంతర్భాగమై నిలిచిపోయాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ కంపెనీ, ఫర్ యువర్ గిఫ్ట్ అంది దాన్ని అందుకుంటూ. మిమ్మల్ని మరోసారి కలవాలంటే? నీలమణి అడిగింది. నా అనంతయానంలో నా సెల్ ఫోనే నాకు తోడు, కానీ అదెప్పుడూ ఆఫ్లోనే ఉంటుంది.
మరెవ్వరూ నా ఉనికిని తెలుసుకోవడం నాకు ఇష్టం లేదు. మీ నెంబర్లు ఇస్తే మనసైనప్పుడు నేనే చేస్తాను. ముగ్గురిని ఒకరి తర్వాత ఒకరిని కౌగలించుకుని చెంపల మీద సున్నితంగా ముద్దులు పెట్టుకుంది. ఇదే మీ స్నేహితురాలు మీకిచ్చే కానుక. బాయ్. కోల్కతా నుండి మీ తదుపరి ప్రయాణం? శ్యామసుందరే అడిగింది. మనసు ఎటు లాగితే అటు. కానీ ఆ క్షణాన తపస్వినికి తెలియనిది మరొకటి కూడా ఉంది. తన కోసం తప్పిస్తూ తన తండ్రి, కిరణ్, తన అన్నయ్య కలకత్తాలో వెదుగుతున్నారని, తను కనపడకపోవడంతో నిరాశతో కలకత్తా వదిలి హైదరాబాద్ వెళ్లేందుకు అదే సమయంలో దండం విమానాశ్రయానికి ప్రయాణమయ్యారని. మధ్యాహ్నం 2 గంటలప్పుడు కలకత్తాలో బస్సు దిగుతూ ఎదురుగా నిలబడిన బందోపాధ్యాయుని చూస్తూనే గుర్తించి అభివాదం చేసింది. నమస్తే అంకుల్ అంటూ. శాంతనికేతన్లో తనను ఉదయాన బస్సెక్కించి శ్యామసుందరి ఆయనకి ఫోన్ చేసి చెప్పింది. రామ్మ, ప్రయాణం సుఖంగా జరిగిందా? కోల్కతాలో ఉన్న లాభం అదే. బెంగాలీయే తెలియాలని లేదు. అక్కడ దాదాపు అందరికీ హిందీ కూడా వస్తుంది. చిరునవ్వుతో ఆయన వంక చూసింది. అక్కడి నుంచి టాక్సీలో దక్షిణేశ్వర్కి వచ్చారు. మంచి లాడ్జీ ఏదైనా ఉంటే చెప్పండి అంకుల్ అంది తపస్విని. ఎన్నాళ్ళుండాలని ఇక్కడ? చెప్పలేను అంకుల్. అలా రామకృష్ణుణ్ణి, కాళీమాతని చూస్తూ కూర్చోవాలనిపిస్తే ఎన్నాళ్ళైనా ఉండొచ్చు, లేదా 2 రోజుల్లోనే వెళ్ళిపోవచ్చు అంది తపస్విని. అయితే ఒక పని చేద్దామమ్మా. మా ఇల్లు చాలా విశాలంగా ఉంటుంది. నువ్వు మా ఇంట్లో దిగు. నీకు ఎప్పుడు ఇబ్బంది అనిపిస్తే అప్పుడు నాకు తెలిసిన వారి లాడ్జీలో గది ఏర్పాటు చేస్తాను. మీ సౌత్ ఇండియన్లు ముఖ్యంగా ఆలోచించవలసింది భోజనం సంగతి. ఇక్కడ హోటళ్లలో మీకు రుచించే భోజనం దొరక్కపోవచ్చు. మా ఇంట్లో అయితే ఆంటీ నీకు కావాల్సింది చేసి పెడుతుంది. మీ ఇంట్లో నాకు ఇబ్బంది కలుగుతుందని కాదంకల్, నా వల్ల మీకు ఇబ్బంది కలుగుతుందేమో అని. ఇందులో నా స్వలాభం కూడా ఉందమ్మా. అతిథిని గౌరవిస్తే కాళీమాత నన్ను ఎప్పుడూ చల్లగా చూస్తుంటుంది అనేది నా నమ్మకం. అందున తనకు చాలా దగ్గర బంధువైన శ్యామసుందరికి స్నేహితురాలు. సాయంత్రం 4 గంటలప్పుడు ఆయన కూతుర్నిచ్చి మందిరానికి పంపుతూ వివరంగా చెప్పాడు. ఈరోజు ఆదివారం, జనం ఎక్కువ ఉంటారు. దూరం నుంచి దర్శనం చేసుకునిరా. రేపు ఉదయాన్నే స్నానం చేసిన తర్వాత వెళ్ళి శివలింగాలకు గంగతో అభిషేకం చెయ్యి. అమ్మవారిని దర్శించుకో. బేలూరు వెళ్ళిరా. రేపు దాని చేత స్కూల్ మాన్పిస్తాను. ఎల్లుండి నుంచి నువ్వు ఒక్కదానివై ఎవరి సాయం లేకుండా వెళ్ళగలుగుతావు. ఆ క్షణాన ఆమెకు తెలియదు తనక్కడ 2 రోజులకు మించి ఉండలేదని. కాలింగ్ బెల్ మోగుతుంటే పడుకుని ఉన్న జగదీశ్వరరావు విసురుగా గోడగడియారం వంక చూశాడు. అప్పుడు రాత్రి 12 గంటలైంది. చికాకు పడుతూ భార్య వంక చూశాడు. ఎవరో చూడు అన్నట్టుగా. నిన్నటి నుంచి విశాల్ ఇంటికి రాలేదు. ఇప్పుడు వచ్చింది కొడుకోనేమో అనుకుంటూ లేచి హాల్లోకొచ్చి గేటు తాళం చెవి తీసుకుని తలుపును కొద్దిగా తెరిచింది. ఎవరొచ్చింది చూద్దామన్నట్టుగా. ఒక్కసారిగా బలవంతాన తన్నినట్లుగా తలుపులు భళ్ళున వెనక్కి రావడంతో విశాలాక్షి తూలి పడబోయి నిలదొక్కుంది. ఆమె బిగుసుకుపోయింది. 5-6 మనుషులు తనను నెట్టేస్తూ లోపలికి రావడంతో. బయట గేటుకు తాళం తనే వేసింది. అయినా వీళ్లంతా లోపలికి ఎలా వచ్చారో ఆమె ఊహించలేకపోతుంది. ఏమండి, పెద్దగా కేక పెట్టింది. నోరు తెరిచి వంట చంపేస్తాం. వచ్చిన వాళ్లల్లో ఒకడు ఆమెను ఒడిసి పట్టుకుని నోటి మీద చెయ్యి వేసి నొక్కుతూ అన్నాడు. నీ కొడుకెక్కడా? వాళ్ళందరి చేతుల్లోనూ కర్రలున్నాయి. మనుషులు మొరటుగా ఉన్నారు. జుట్టు పెరిగి ఎర్రబడిన కళ్లతో ఉన్న వాళ్ల నోళ్ల నుంచి మాటలతో పాటు సారా కంపు కూడా వస్తుంది. వాళ్ల చేతుల్లో గింజుకుంటుంది విశాలాక్షి. అప్పటికే కొందరు లోపలికి పరిగెత్తారు. ఎదురుగా కనబడ్డ ప్రతిదాన్ని కర్రలతో బాదుతున్నారు. హాల్లో అందంగా అన్ని వైపులా పెట్టిన ఎత్తైన ఫ్లవర్ వాజులు విరిగిపోతున్నాయి. అద్దాల బీరువాలు ముక్కలవుతున్నాయి. హాల్ అంతా సర్వనాశనమైపోతుంది. వాళ్లకు ఎదురుగా కనబడిన ప్రతిదీ మొజాయిక్ ఫ్లోర్ మీద పెద్ద శబ్దంతో దొర్లిపోతుంది. భర్త గదిలోకి వెళ్లిన వాళ్లు ఆయన్ని పట్టుకుని బయటికి లాక్కొచ్చారు. ఆయన జారిపోతున్న లుంగీతో వాళ్ళని చూస్తూ వణికిపోతున్నాడు. మీకేం కావాలో చెప్పండి, కావాల్సిందేదో తీసుకువెళ్ళండి అన్నాడు ఏడుపు కంఠంతో. ఆయనకి వాళ్ళంతా ఇంటి దోపిడీకి వచ్చినట్లుగా భావిస్తున్నాడు. రేయ్, నీ కొడుకెక్కడ్రా? వెంటనే చెప్పాలి. చెప్పకపోయావో చంపేస్తాం ఇద్దరిని. తెలీదు, 2 రోజులు బట్టి రావడం లేదు ఇంటికి అన్నాడతను నంగిగా. గొంతు తడారిపోతుంది. నీకు తెలియకుండా ఎక్కడికి వెళ్తాడ్రా? మియాపూర్లో కూడా లేడు. ఎక్కడ దాచిపెట్టారో చెప్పండి. మేడ మీదకు వెళ్లిన వాళ్ళు పరిగెత్తుకుంటూ కిందకొచ్చారు. పైన లేడు గురు అన్నాడు అందులో ఒకడు. వాళ్ళు ఏడుస్తున్నారే తప్ప మాట్లాడకపోవడంతో వీళ్లకు వాడి విషయం తెలియదని వాళ్లకు అర్థమైపోయింది. అయినా జగదీశ్వరరావు నడుం విరిగేలా కొట్టారు. జాగ్రత్త, మళ్ళీ వస్తాం.
24 గంటల్లోగా వాడి ఆచూకీ మాకు దొరకపోయిందో మిమ్మల్ని ఈ ఇంట్లోనే లోపల పెట్టి తలుపులు బిగించి మరీ తగలబెట్టేస్తాం. పోలీసుల దగ్గరకు వెళ్దామనుకుంటున్నారేమో. వాళ్ళు నీ కొడుకు కోసమే వేటలో ఉన్నారు. వాళ్ళకి దొరకక ముందే మేము ఖైమా చెయ్యాలి. ఎర్రటి మందారాలను ధరించి నాలుకను చాచి జుట్టును ముందుకు జారవిడిచి చేతిలో త్రిశూలంతో ఉగ్రరూపంతో నిలబడి ఉన్న కాళికాదేవిని భక్తితోనూ మెడలో దండలా వేసుకున్న పుర్రెలను భయంతోనూ కొన్ని నిమిషాల పాటు కన్నార్పకుండా చూస్తూ ఉండిపోయింది తపస్విని దక్షిణేశ్వర్లో. అమ్మవారిని దర్శించుకునే ముందే ఆమె మెట్లు దిగి వెళ్లి గంగలో స్నానం చేసింది. కట్టుకున్న చీర బాగా ఆరిందనుకున్న తరువాత రామకృష్ణ పరమహంస నివసించిన గదిలోకి వెళ్ళింది. మంచం మీద పరుపుల మీద ఆయన ఫోటో పెట్టుంది. ఆ గది చాలా నిశ్శబ్దంగా ఉంది. ద్వారం నుండి లోపల కాలు పెడుతూ ఉండగానే ఇచ్చిన తీర్థాన్ని చేయి చాపి తీసుకుని కళ్ళకద్దుకుని నోట్లో పోసుకుంది. తపస్విని ఆ గదిలో ఓ పక్కకు వెళ్లి బాసిపట్టు వేసుకుని కూర్చుని కళ్ళు మూసుకుంది. ఇంకా చాలామంది యువతీ యువకులు కూర్చున్నారక్కడ. ఇటు దక్షిణేశ్వర్, అటు బేలూరు, ఇటు కాళికాలయం, అటు రామకృష్ణ మఠం. మధ్యలో నీలి నీళ్ల మీద పరుగులెడుతున్న పడవ. అక్కడికి వెళ్ళడానికి అరగంట పైనే పట్టింది. పడవ దిగి ర్యాంపు మీదుగా బయటకు వచ్చారిద్దరు. సన్నటి సందులు దాటుకుంటూ రామకృష్ణ మఠం గేటు దాటి లోపలికి వెళ్లారు. లోపల ఉద్యానవనం, పెద్ద పెద్ద చెట్లు, నేల మీద ఆకుపచ్చటి దుప్పటి పరిచారా అన్నట్టుగా పచ్చటి గడ్డి, దారికి అటూ ఇటూ పూల మొక్కలు. మెట్లెక్కి పెద్ద హాల్లో కాలు పెట్టింది. రామకృష్ణ పరమహంస పాలరాతి విగ్రహం అర్ధనిమీలిత నేత్రాలతో కూర్చుని ఉన్న ఆయన విగ్రహం వంకే చూస్తూ ఉండిపోయింది. చాలాసేపు సర్వం మరిచి. భగవంతుడితో స్వయంగా మాట్లాడిన మనిషి భగవంతుడే అవుతాడు నిస్సందేహంగా. పావుగంట తరువాత పక్కనే ఉన్న మొదటి అంతస్తులోని వివేకానందుడి గదిలోకి వెళ్ళింది. అతి ప్రశాంతంగా ఉన్న ఆ గదిలో చల్లటి గాలి వీస్తున్న తీరు ఆయన మాటలే తరంగాల్లా మీదుగా పారాడుతున్నాయా అనిపిస్తుంది. అక్కడి నుండి వచ్చి శారదాదేవి మందిరాన్ని చూసిన తరువాత ఒక చెట్టు కింద కూర్చున్నారు ఇద్దరు. గంగామాయి 8వ తరగతి చదువుతోంది దక్షిణేశ్వర్లోని ఓ పాఠశాలలో. ఆ రోజు అక్కడే రామకృష్ణ మఠం క్యాంటీన్లో ఇద్దరు భోజనం చేశారు. వస్తూ అక్కడ జరిగే కార్యక్రమాలు రాసి ఉన్న బోర్డు చూసింది. రోజు సాయంత్రం 6 గంటలప్పుడు ప్రధాన మందిరంలో స్వామీజీ ప్రవచనాలు ఉంటాయి అన్నట్లుగా గుర్తించింది తపస్విని. సాయంత్రం 4:30 అవుతూ ఉండగా స్నానం చేసింది తపస్విని. తలదువ్వుకుని జడవేసుకుని చుట్టగా చుట్టి ముడివేసుకుంది. ముఖాన స్టిక్కర్ పెట్టుకుంది. ఎర్ర రంగు చీర కట్టుకుని అదే రంగు జాకెట్ తొడుక్కుంది. మందిరానికి బయలుదేరింది. గంగమ్మాయి బయలుదేరుతుంటే, వద్దమ్మా, నా మూలంగా ఈ రోజు కూడా స్కూలు పోగొట్టుకున్నావు. హాయిగా కూర్చుని చదువుకో. పొద్దున చూపించావు కదా, అక్కడ చూడాల్సినవన్నీ దారి తెలిసిపోయిందిలే అంటూనే బయటకు వచ్చేసింది. వాళ్ళ ఇంటి నుంచి మందిరానికి నడక 5 నిమిషాలు. లోపలికి వెళ్ళేటప్పటికీ జనం తక్కువ మంది ఉన్నట్లుగా గమనించింది. కాళికా అమ్మవారి గుడికి వెళ్ళింది. రామకృష్ణ పరమహంస స్వయంగా పూజించిన మాత ఆమె. వస్తూ గేటు దగ్గర కొన్న మందారాలను అక్కడ పూజారికి ఇచ్చింది. ఆయన దాన్ని తీసుకుంటూనే కన్నార్పకుండా ఆమె వంకే చూడసాగాడు. ఆయన చూస్తున్న చూపుకి ఇబ్బందిగా తల వంచుకుంది తపస్విని. అమ్మవారి విగ్రహం దగ్గరకు వెళ్ళి ఆ మాలను మెడలో వేస్తూ కూడా ఓసారి నిశితంగా తపస్విని వంక చూశాడు. తరువాత విగ్రహం పక్కకు వెళ్ళి గూట్లో పెట్టి ఉన్న తన డైరీని చేతిలోకి తీసుకుని అందులోని ఫోటోని బయటికి తీశాడు. అది విష్ణుమూర్తి ఆయనకిచ్చిన కలర్ ఫోటో. వెనక్కి తిప్పాడు. దాని మీద ఆయన సెల్ నెంబర్ ఉంది. అతను తృప్తిగా దాని వంక మరోసారి చూసి యువతలకొచ్చి ద్వారం దగ్గర నిలబడ్డాడు. అమ్మా, మీరు సౌత్ ఇండియనా అన్నాడు ఎంతో ఉత్సాహంగా. కోపాన్ని నిగ్రహించుకుంటూ అవునన్నట్లుగా తల ఊపింది. అంత దూరం నుంచి వచ్చారు. అమ్మవారికి పూజ చేయించొచ్చు కదా. అంటే ఈయనగారి గోల తను బాగా డబ్బులిస్తానని ఆశపడుతున్నాడనమాట. మనసులోనే నవ్వుకుంది. ఎంతివ్వాలి అంది స్థిమితపడుతూ. ఆయన్ని తప్పుగా అర్థం చేసుకున్నందుకు కించిత్ పశ్చాత్తాపడుతూ. మీ మనసుకు తోచినంత, ఇంతనేమీ లేదు. డబ్బులిస్తే పిల్లవాడిని పంపించి పూజా సామాగ్రి తెప్పిస్తాను. నేను తెస్తానులేండి అంటూనే బయటకు వచ్చి ఎదురుగా ఉన్న బందోపాధ్యాయ దుకాణానికి వెళ్ళింది. ఆయన తపస్విని చూస్తూనే, ఏమమ్మా, గుళ్ళో దర్శనమైందా? ఈరోజు కోల్కతాలో బంద్ నడుస్తుంది, లోపల జనమే లేరు అన్నాడు. పూజారి గారు కాళీమాతకి పూజ చేయించమన్నారు. అందుకు పూజా సామాగ్రి తీసుకువెళ్దామని. జనం లేరు కదా. జనం బాగా ఉంటే మనల్ని సరిగా అమ్మను చూడను కూడా చూడనీరు వాళ్ళు. ఎంత అడిగాడే? మీ ఇష్టం అన్నాడు అంది చిన్నగా నవ్వి. 20కి మించి ఇవ్వబోకు.
అందరికంటే ఎక్కువ అడిగితే నా పేరు చెప్పు అంటూనే కుర్రవాడికి చెప్పి పూజా సామాగ్రి అంతా కవర్లో పెట్టించి తపస్వికి ఇప్పించాడు. ఎంతంకుల్ అంది వ్యానిటీ తెరుస్తూ. నీ దగ్గర డబ్బులు తీసుకోవడం ఏమిటమ్మా, నువ్వు నా అతిథివి అన్నాడు నవ్వుతూ. అప్పుడు అమ్మవారికి పూజ మీరు చేయించినట్లు అవుతుంది కానీ నేను చేయించినట్లు ఎలా అవుతుంది అంకుల్? పూజారి ఆమె తిరిగొచ్చేలోగా మరోసారి ఆమె ఫోటో చూశాడు. తన కూతుర్ని గుర్తించి ఫోన్ చేస్తే వచ్చి 2000 ఇస్తానని ఆశ పెట్టాడు విష్ణుమూర్తి అతనికి. రాత్రిలోగా ఆమె ఎక్కడ ఉన్నది ఆరా తీసి హైదరాబాద్కి ఫోన్ చేయాలి. ఆయన రాగానే ఆమె ఉన్న చోటుకు తీసుకువెళ్లి చూపించి ఆయన నుండి 2000 తీసుకోవాలి. తపస్విని ఇచ్చిన పూజా సామాగ్రి అందుకుంటూ మీ గోత్రం ఏమిటమ్మా అన్నాడు. భారద్వాజస. మీ భర్తగారి పేరు? నా పేరు మీదే చేయండి, లేదా మా నాన్నగారి పేరు మీద చేయండి. మీ పేరు? చాలా త్వరగా అడిగాడు. తపస్విని. ఆయన కళ్ళు మెరిశాయి. తన అంచనా సరైంది. ఈమె విష్ణుమూర్తి గారి కూతురే. ఈమెది హైదరాబాదే. అమ్మవారి ముందు నిల్చుని 10 నిమిషాలు పూజ చేసి పాలకోవా ప్రసాదం నైవేద్యం పెట్టి కుంకుమ తీసుకొచ్చి పెట్టుకోమన్నట్టుగా ప్లేటును ముందుకు చాచాడు. కుంకుమని పొట్లం కట్టివ్వండి అంది తీసుకోకుండానే. ఆయన ఓ కాగితాన్ని తీసుకుని అందులో కాస్త కుంకుమ పొట్లం కట్టి తెచ్చి ఆమెకిచ్చాడు ప్రసాదంతో పాటు. వాటిని అందుకుంటూనే వ్యానిటీ తెరిచి 2 10 నోట్లు తీసి ఆయనకిచ్చి పాదాలకు నమస్కరించింది. ఆయన చెయ్యెత్తి దీవించాడు. ఆమె లేచి నిల్చుంటుండగా మీరు కోల్కతా ఎప్పుడొచ్చారమ్మా అని అడిగాడు కుతూహలంగా. నిన్న మధ్యాహ్నం 2 గంటలకు. ఉంటారా కొద్ది రోజులు ఇక్కడ? భారతదేశం ఎందరో దేవుళ్ళు దేవతలతో నిండి ఉంది. వారిని దర్శించుకుంటూ వెళుతుంటే ఎక్కడ ఎన్నాళ్ళు ఉండగలిగేది ముందు చెప్పలేం కదా అంది. తపస్విని అరగంట సేపు అక్కడే కళ్ళు మూసుకుని కూర్చుంది. తరువాత లేచి రామకృష్ణుడు నివసించిన మందిరంలోకి వెళ్ళింది. అక్కడ కూర్చుంటూ ఉండగా తను హైదరాబాద్లో రామకృష్ణ మఠంలో కొన్న పుస్తకంలోని వాక్యాలు గుర్తుకొచ్చాయి. రామకృష్ణుడు తన చిన్నతనంలోనే కుటుంబ భారాన్ని మోయవలసిన స్థితి ఏర్పడగా రాణి రాసమణి అనే భక్తురాలు నిర్మించిన ఈ కాళికాలయంలో పూజారి అయ్యాడు. చిన్ననాటి నుంచి అతని ప్రవర్తన వింతగానే ఉండేది. మతి తప్పిన వాడిలా ఉండేవాడట. వివాహం చేస్తే పిచ్చి చేష్టలు మానేస్తాడని 5 సంవత్సరాల వయసున్న శారదాదేవిని తీసుకొచ్చి వివాహం చేశారట. తపస్వినికి నవ్వొచ్చింది. ప్రతి సమస్యకు వివాహమే పరిష్కారమా అనుకుంది. ధ్యానంలో ఓ అరగంట కూర్చుని శారదాదేవి విగ్రహం దగ్గరకు వెళ్ళింది. రాత్రి 10 అయింది. తపస్విని మంచం మీద పడుకున్నదన్నమాటే గాని నిద్ర పట్టడం లేదు. తల్లి తండ్రి గుర్తుకు రాగా తన కోసం వాళ్ళు ఎంతగా వేదన చెందుతున్నారో అనే బాధతో వెలువెల్లాడసాగింది. కానీ తన మనసుని అర్థం చేసుకోకుండా వాళ్ళు తనని పెళ్లి చేసుకోమని పోరు పెట్టడం భరించలేకపోతుంది. మరో పెళ్లి దేనికి? శారీరక సుఖాలు అనుభవించడానికేనా? అవి లేకుండా మనిషి బతకలేడా? ఆ నిశ్శబ్ద వాతావరణంలో వరండా గ్రిల్లు తాళం తీసి తలుపు తీస్తున్న శబ్దం. ఆయే పండిట్జీ, ఆయే బంధోపాధ్యాయ కంఠం. సాయంత్రం వచ్చి వెళ్ళారట కదా? తాళీగంజ్లో మా బంధువుకి ఆరోగ్యం బాగోలేదని తెలిసి చూడ్డానికి వెళ్ళాను. అరగంట అయింది వచ్చి. అతి ముఖ్యమైన పని మీద వచ్చాను. విశ్రాంతి తీసుకుంటే ఈ సమయంలో మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నందుకు క్షమించాలి. అవతల మనిషి కంఠం. వాళ్ళు బెంగాలీలో మాట్లాడుకుంటున్నారు. తెరిచి ఉన్న కిటికీలోంచి తపస్వినికి వాళ్ళ మాటలు అర్థం కాకపోయినా స్పష్టంగా వినపడుతున్నాయి. వచ్చిన ఆ వ్యక్తి కంఠం తను అంతకుముందు విన్నట్లుగానే ఉంది. ఉన్నట్టుండి వాళ్ల మాటల్లో తన పేరు రావడంతో ఉలిక్కిపడి లేచి కిటికీ దాకా వచ్చి పక్కగా నిలబడింది. ఆ గదిని బంధోపాధ్యాయ ప్రత్యేకంగా ఆమె ఉన్ననాళ్లు ఉపయోగించుకోవడానికి ఇచ్చాడు. తరువాత వాళ్ల మాటల్లో తన తండ్రి పేరు వినపడింది. ఆమెను మరింతగా కలవరపరుస్తూ తన తండ్రి పేరు, హైదరాబాద్ అన్న మాటలు పదే పదే వినబడుతున్నాయి. ఏదో ఫోటో అని కూడా అన్నాడాయన. తన తండ్రి ఎక్కడికొచ్చి ఆయనకు తన ఫోటోగానే ఇచ్చి వెళ్ళలేదు కదా? మరుక్షణంలోనే సాయంత్రం కాళికాదేవిని దర్శించుకున్నప్పుడు అక్కడి పూజారి తనను చూసిన చూపులకి ఇప్పుడు కొత్త అర్థం తెలిసొస్తుంది. తన వెనకే ఆయన రావడాన్ని గమనించిన తన అనుపానులు తెలుసుకునేటందుకే ఆయన వెంబడించాడని ఊహించలేకపోయింది. కాస్త ముందుకు వంగి ఆ వచ్చిన మనిషి సాయంత్రం తను చూసిన పూజారేనా అన్నట్టుగా చూసింది. ఆయనే. గుండె దడదళ్లాడసాగింది. ఇక ఈయనగారు హైదరాబాద్కు ఫోన్ చేసి తన సంగతి నాన్నకి చెబుతాడు. ఆయన ఆగమేఘాల మీద ఏ ఫ్లైట్లోనో వచ్చి తనని పట్టుకు తీసుకువెళ్తాడు. తను అపజయం పాలవుతున్నట్లుగా దుఃఖం వచ్చింది. అందులో నుంచి కోపం జనించింది. అగ్నిజ్వాలలై రగిలింది. విసురుగా తల విదిలించింది. తపస్విని చీకటితోనే లేచి స్నానం చేసి మందిరానికి వెళ్ళింది.
గుడి పక్కన మెట్లు దిగి గంగలో నీటిని రాగి చెంబుతో తీసుకుని శివలింగాలకు అభిషేకం చేసింది. తరువాత కాళికా అమ్మవారిని దర్శించుకునేందుకు మందిరానికి వెళ్ళింది. పూజారి ఆమెను చూస్తూనే ముఖం విశాలం చేసుకుని, మీ సౌత్ ఇండియన్స్కు మాకంటే ఆచారాలు ఎక్కువ, దైవభక్తి ఎక్కువ. ఒక పని చేయండమ్మా, రాత్రి దేవాలయం మూయబోయే ముందు 9 గంటలప్పుడు హారతిస్తాం, చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా రండి అన్నాడు నవ్వుతూ. అలాగే అంది ముభావంగా. అతన్ని చూస్తుంటే ఆమెకు ఒళ్ళు మండిపోతుంది. బిర్లా మందిర్, లక్ష్మీ టెంపుల్ చాలా బాగుంటాయి, చూసిరండి అన్నాడు యథాలాపంగా. ఆమె కళ్ళు మూసుకుని అమ్మవారిని ప్రార్థించి ఇంటికొచ్చింది. బందోపాధ్యాయ భార్య ఇచ్చిన పూరీల ప్లేటుని అందుకుంటూ, మీకు చాలా శ్రమిస్తున్నానాంటీ అంది. బెనర్జీ గారికి, గంగామాయికి ఉదయాన్నే ఏదైనా టిఫిన్ చేయాలి రోజు, వాళ్లతో పాటే నువ్వును. తపస్విని టిఫిన్ తిని చాయ్ తాగి, నేను బేలూరు వెళ్తున్నానాంటీ, పెందలాడే రావడానికి ప్రయత్నిస్తాను, లేదా సాయంత్రం స్వామీజీ ప్రవచనాలు ఏమైనా ఉన్నాయంటే వినొస్తాను అంది వ్యానిటీ భుజానికి తగిలించుకుంటూ. అలాగేనమ్మా, జాగ్రత్త. కొత్త వాళ్ళని నమ్మి అటు ఇటు వెళ్ళొద్దు. ఎక్కడైనా ఇబ్బంది అనిపిస్తే బెనర్జీ గారికి ఫోన్ చెయ్యి అంది ఆమె చీర చెంగును తల మీద సర్దుకుంటూ. ఒక్క నిమిషం ఉండు అంటూనే పనివాణ్ణి పిలిచి, సుభాష్ ఉన్నాడేమో చూడు, ఉంటే కారు తీసుకురమ్మను అంది. అతను తెలిసిన డ్రైవరు, నిన్ను తీసుకువెళ్ళి బేలూరు మఠంలో దించుతాడు. సాయంత్రం కూడా వీలుంటే నిన్ను తీసుకురమ్మని చెబుతాను. ఎందుకంటే నేను వెళ్ళి రాలేనా అంది చిరునవ్వుతో. ఆడపిల్లని ఒక్కదాన్ని పంపాలంటే నా భయం నాది, ఆమె చెబుతూనే ఉంది. వాకిట్లో టాక్సీ ఆగిన చప్పుడైంది. తపస్విని చివరిసారిగా ఆ ఇంటి నుంచి కాలు బయట పెడుతుందన్న నిజం ఆమెకు ఆ క్షణాన తెలియదు. సాయంత్రం ఆరవుతూ ఉండగా ధర్మతొల్లా సెంటర్లో ఉన్న ఓ బట్టల దుకాణంలోకి తపస్విని వెళ్ళింది. రోజు వాడుకకి కావలసిన వస్తువులన్నీ కొనుక్కుంది. షాపుల మధ్య తిరుగుతూ ఉండగా సిల్వర్వేర్ షాపు కనబడగానే తనకి ప్రయాణంలో పరిచయమై ఎంతో ఆత్మీయంగా చూసుకున్న ముగ్గురు గుర్తుకొచ్చారు. ఆ ముగ్గురికి ఏదైనా కొని పంపిస్తే బాగుంటుందనిపించగా లోపలికి వెళ్ళి అందులో తనకి చాలా బాగున్నాయి అనిపించిన మంచి డిజైన్లో తయారు చేసిన 3 వెండి కుంకుమ భరిణలు కొంది. ఆ షాపులో అతని చేతే వాటిని ప్యాక్ చేయించి వాళ్లకు తెలిసిన కొరియర్ ద్వారా శాంతినికేతన్కు పంపింది. అందులో ఓ చిన్న చీటీ రాసి పెట్టింది. ఆత్మీయతకు ఏ కానుక సరితోగదు, కానీ నన్ను చిరకాలం గుర్తుంచుకునేందుకు ఈ చిరుకానుక, తపస్విని. వాళ్ళు తను వస్తున్నప్పుడు ఆత్మీయంగా ఇచ్చిన చందనపు రవీంద్రనాథ్ ఠాగూర్ బొమ్మ గుర్తుకొచ్చింది. అది బందోపాధ్యాయ గారి గృహంలోనే ఉండిపోయింది. తను ఇక దాన్ని చూడలేను అనుకున్నప్పుడు బాధేసింది. పెట్టి తీసుకుని వస్తే ఆంటీకి అనుమానం వస్తుందన్న ఉద్దేశంతో ఒక వ్యానిటీతోనే ఆ ఇంట్లో నుంచి బయటకు వచ్చేసింది. ఉదయాన టాక్సీ డ్రైవరు తపస్విని రామకృష్ణ మఠం ముందు ఆపి ఆమె ఇచ్చిన డబ్బులు తీసుకుంటూ, సాయంత్రం ఎన్నింటికి రమ్మంటారు అని అడిగాడు. కొద్ది క్షణాలు ఆలోచిస్తున్నట్లుగా ఆగి, నీ సెల్ నెంబర్ ఇవ్వు, నేను బయలుదేరడానికి ఓ అరగంట ముందు ఫోన్ చేస్తాను, దగ్గరలో ఉంటే వద్దు గాని అంటూనే వ్యానిటీ నుంచి కాగితం తీసి అతను చెప్పిన నెంబర్ రాసుకుంది. తపస్విని లోపలికి వెళ్ళి రామకృష్ణుడి విగ్రహం ఉన్న మందిరంలో చాలాసేపు ఆయన్నే చూస్తూ మౌనంగా కూర్చుంది. 11 గంటలు అవుతూ ఉండగా లేచి బయటకొచ్చింది. బయట షాపుల్లో ఉన్న పుస్తకాలను చూస్తూ కాసేపు అటూ ఇటూ తిరిగింది. పక్కనే ఏటీఎం కనబడడంతో లోపలికి వెళ్ళింది డబ్బు డ్రా చేసేందుకు. తను బందోపాధ్యాయ గృహం నుంచి కట్టుబట్టలతో బయటికి రావడంతో ముందుగా చేయాల్సిన పని బట్టలు కొనుక్కోవడమే అవ్వడంతో అందులో నుంచి 20,000 డ్రా చేసింది. డబ్బుతో పాటు వచ్చిన స్లిప్పుని చూస్తూనే ఉలిక్కిపడింది. తన అకౌంట్లో మరో 1,00,000 జమ చేయబడింది. అది చూస్తుంటే ఆమెకు గుండె బరువెక్కినట్లయింది. తను ఎక్కడ ఇబ్బంది పడుతుందో అని నాన్న ఎంత జాగ్రత్త తీసుకున్నారు. ఏటీఎం బయటకొచ్చి లాన్లో ఉన్న అశోక వృక్షం కింద కళ్ళు మూసుకుని కూర్చుంది చాలాసేపు దిగులుగా. తరువాత ఆమె కోలుకోవడానికి అరగంట పట్టింది. బయటకు వచ్చి ఖాళీ ట్యాక్సీని పిలిచి, కోల్కతాలో మంచి చీరలు దొరికే షాపింగ్ సెంటర్కి తీసుకువెళ్ళు అంది అతడితో. తరువాత అరగంటలోనే ధర్మతొల్లాలో దించాడతను. ఎటు చూసినా పెద్ద పెద్ద షాపులే. ముందు సూట్ కేసు కొనుక్కుని ఎదురుగా కనబడ్డ లాడ్జీలోకి వెళ్ళి రూమ్ తీసుకుంది. చేతులూపుకుంటూ వచ్చి రూమ్ కావాలంటే వాళ్ళకి అనుమానం రావచ్చు. పుస్తకంలో హైదరాబాద్ అడ్రస్ రాస్తూ ఉపయోగించని తన సెల్ నెంబర్ వేసింది. ఆమె రాసిన అడ్రస్ చూస్తూ ఏం పని మీద వచ్చారు అడిగింది కౌంటర్లోని రిసెప్షనిస్టు. టూరిస్ట్. ఇక్కడి నుంచి నాకు హరిద్వార్కి టికెట్ కావాలి. ఆన్లైన్లో ఏర్పాటు చేసే అవకాశం ఏమైనా ఉందా మీ దగ్గర అని అడిగింది. కౌంటర్లో ఉన్న అమ్మాయి పక్కనే ఉన్న మరో కౌంటర్ని చూపిస్తూ అక్కడ సంప్రదించండి, వాళ్ళు ఏర్పాటు చేయగలరు అంది. రూమ్కి డబ్బు కట్టి పెట్టెను గదిలో పెట్టేసి ట్రావెల్ ఏజెంట్ దగ్గరకు వచ్చింది.
హరిద్వార్ వెళ్ళాలి. ఇక్కడి నుంచి డైరెక్ట్ ట్రైన్ ఏదైనా ఉందా, లేకపోతే ఢిల్లీలో మారాలా? మీరు ఇక్కడి నుంచి హరిద్వార్ వరకు ఒకే ట్రైన్లో వెళ్ళొచ్చు. ఎప్పటికి కావాలి? రేపు రాత్రికైతే బాగుంటుంది, లేదా ఎల్లుండి. అతడు కంప్యూటర్లో చూశాడు. ఓకే, రేపు మధ్యాహ్నం 1 గంటకు బయలుదేరే హౌరా హరిద్వార్ ఎక్స్ప్రెస్లో ఖాళీలున్నాయి. ఎల్లుండి సాయంత్రం 4:15కి హరిద్వార్కు చేరతారు. మిగిలిన కథ తరువాయి భాగంలో విందాం. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.